ఈరోజు మనము ఎండు రొయ్యల గోంగూరను తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఇందుకోసం మనము ఒక కప్పు ఎండు రొయ్యలను తీసుకొని ఇలా బొర్రల గిన్నెలో వేసుకొని ఒక్కసారి చేతితో ఇలా నలుపుకోవడం వలన ఇసుక అనేది సగభాగం అనేది ఇట్లా మనకు ప్లేట్లోకి అయితే వచ్చేస్తుంది. ఒక 2 కట్టల గోంగూరని ఒలిచేసి శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి. ఒక ఆనియన్, 4 ఎల్లిపాయలు, రెడ్ కలర్ పచ్చిమిర్చి ఒక 6 తీసుకొని ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఎల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసేసి మగ్గనివ్వాలి. మరొక స్టవ్ పైన ఒక 1/2 లీటర్ వాటర్ వేసేసి కొద్దిగా గోరువెచ్చగా ఇతరులు పెట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మనము శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యలు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ ఉండాలి. మనకు రొయ్యలు అనేటివి కొద్దిగా స్మెల్ అనేది వస్తాయండి. అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అయినాక వీటిని తీసేసుకొని ఇందాక మనము గోరువెచ్చగా చేసుకున్న వాటర్లో అయితే వీటిని వేసేసి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ ఎండు రొయ్యలని చేతితో నీట్గా పిసుకుతూ వాటిని అయితే తీసేసి మరొక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో అయితే వేయాలి. ఈ విధంగా చేయడం వలన రొయ్యల్లో ఉన్న మరికొద్దిగా మట్టి అనేది మనకైతే ఈ గిన్నెలో అయితే వచ్చేస్తుంది. వీటిని ఇలా 2 టైమ్స్ చేయడం వలన మనకు కసకస అనేది ఏమీ ఉండదు. ఇక్కడ చూడండి, మనకి మిగిలిన మట్టి అనేది అయితే గిన్నెలో అయితే వచ్చేసింది. మరొకసారి శుభ్రం చేసుకున్న రొయ్యలని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనలో చాలా మందికి ఎండు రొయ్యలు ఇష్టం ఉన్నప్పటికీ క్లీన్ చేసుకోవడం రాక వాళ్ళైతే ప్రిపేర్ అయితే చేసుకోరండి. ఈ విధంగా చేయడం వలన చాలా ఈజీగా అయితే క్లీన్ అవుతాయండి. ఎండు రొయ్యల గోంగూర వచ్చేసి రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. మనము స్టవ్ మీద పెట్టిన గోంగూర అనేది మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పప్పుగుత్తి సాయంతో మనము ఎనుపుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుంది, నాన్ వెజ్ ఐటెం కాబట్టి. అలాగే ఒక పెద్ద ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి అయితే నీట్గా కలుపుకోవాలండి. సాల్ట్ అనేది మనకైతే రొయ్యలలో ఆల్రెడీ ఉంటుంది. మనకైతే గోంగూర ఆనియన్స్కి కలిపి సాల్ట్ అనేది వేసుకోవాలండి. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసేసి ఒకసారి మూత పెట్టేసి 10 మినిట్స్ అనేటివి మగ్గనివ్వాలండి. మనకు రొయ్యలు అనేటివి మగ్గిన తర్వాత 2 టీ స్పూన్స్ కారము, మనం ఆల్రెడీ గోంగూరలో మిర్చి అనేది వేసామండి, కారం అనేది చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి నీట్గా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఆగేసి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అనేది మగ్గనివ్వండి. గోంగూరకి మనం వేసిన మసాలా బాగా పట్టిన తర్వాత 1 గ్లాసు వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. మనము దీన్ని ఈ విధంగా తయారు చేసుకొని తినడం వల్ల ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అనిపిస్తూనే ఉంటుందండి. మనకైతే ఒక 2 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది రిలీజ్ అయితే అవుతుందండి. ఈ టైంలో మనమైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటే చాలండి. ఈ విధంగా చేసుకొని ఒక్కసారి అయితే తిని చూడండి.